హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు అయితే దుబాయ్ ఫ్రేమ్ చూడడానికి వచ్చేసామన్నమాట. హోటల్ వెకేట్ చేసేసి వచ్చేసామండి. దుబాయ్ ఫ్రేమ్ చూసుకొని డైరెక్ట్ ఒమాన్ వెళ్ళిపోవడమే. ఇక కార్ పార్క్ చేసి ఇప్పుడే ఎంటర్ అయ్యాం. ఎక్కడ ఎంటర్ అయినా సరే మా ఆయన ఆఫీస్ కాల్స్లోనే ఉంటారు. ఇక ఏం చేయలేం, తనని వదిలేసి మనం వీడియో తీసుకుందామని అలా వచ్చేసాను అనమాట. చూడండి దుబాయ్ ఫ్రేమ్ దూరం నుంచి చూస్తే ఏదో ఇంటి ద్వారబంధనంలాగా, ఏదో గడపలాగా చిన్నగా కనిపిస్తుంది దూరం నుంచి. దగ్గరికి వస్తే చూడండి ఎంత హైట్లో ఉందో. బాగుంది. ఇది 150 మీటర్స్ హైట్లో ఉందండి. చాలా పెద్దగా ఉంది కదా. దగ్గరగా వస్తే చూడండి ఏదో గోల్డ్ ప్లేటెడ్ కోటింగ్ లాగా ఎలా కనిపిస్తుందో. సైడ్ అంతా ఏదో వాటర్ ఉంది. ఇక్కడ ఏముంటుందో చూద్దాం. దూరం నుంచి చిన్నగా కనిపిస్తుంది కానీ చూడండి డబ్బలు ఉంది అనమాట. కింద పార్ట్ ఒకటే డబ్బలు ఉంది మనిషికి. లెట్స్ గో ఇన్సైడ్. ఈ గల్ఫ్ కంట్రీస్లో ఏ చిన్న షాప్కి వెళ్ళినా సరే కింగ్ ఫోటో లేకుండా ఏ షాపు ఉండదండి. ఖచ్చితంగా వాళ్ళ కింగ్ ఫోటో పెట్టేస్తారు. ఎంత రెస్పెక్ట్ చేస్తారో. లోపలికి ఎంటర్ అవుతూ ఉండగానే మొత్తం స్క్రీన్ అనమాట. వీళ్ళు పాత రోజుల్లో ఏం చేస్తున్నారు ఏంటి అన్నీ చూపిస్తున్నారు. చూడండి టైలరింగ్ అనమాట. డిజిటల్ స్క్రీన్ మీద చూపిస్తున్నారు. కానీ ఏదో రియల్గానే మనిషి అక్కడ ఉన్న ఫీలింగే వస్తుంది. పిల్లలు చదువుకుంటున్నారు. ఇక్కడ చూడండి ఇతను నిజంగానే పిలుస్తున్నట్లు ఉంది కదా. నిజంగానే రండి అని పిలుస్తున్న ఫీల్ అయితే వచ్చింది నాకైతే. ఎక్కువగా ఫారినర్స్ ఉన్నారు. ఫ్రేమ్ దగ్గర మాత్రం ఎక్కువ ఫారినర్స్ ఉన్నారు. ఇక్కడ చూడండి ఫ్యాబ్రిక్ స్టిచ్ చేస్తూ ఉన్నారు. మొత్తం థీమ్ వీళ్ళు బాగా చీకటిగా పెట్టారండి. చీకటిగా ఉంది థీమ్ అంతా. చూసారా మసాలా దినుసులు అంటే సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ ఇక్కడ ఇప్పటికి కూడా పెద్ద మార్కెట్ ఉంది. వాటి వరకు సపరేట్గా అమ్ముతారు. మసాలాల వరకు హ్యాండ్ క్రాఫ్ట్స్, పోర్ట్. వీళ్ళ ఫస్ట్ ఎయిర్లైన్ వచ్చి ఏదో గల్ఫ్ ఎయిర్లా ఉంది. ఇవన్నీ చూపిస్తున్నారు పాత రోజులు. వాళ్ళ డెవలప్మెంట్ మొత్తం ఇక్కడ చూపిస్తూ ఉన్నారు స్క్రీన్ మీద. మొత్తం స్క్రీనే. మా ఆయన మీ అందరికీ వెల్కమ్ చెప్పేస్తున్నారు. వచ్చేయండి లోపలికి. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ 1978లో స్టార్ట్ అయిందట. సో లిఫ్ట్లోకి వెళ్ళిపోయాం. లిఫ్ట్ నుంచి వ్యూ చూడండి బాగా కనిపిస్తుంది. మొత్తం గ్లాసే అండి. మొత్తం గ్లాసే. ఫ్రేమ్ అంతా గ్లాసే ఉంది. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఎలా అనిపించింది లిఫ్ట్ నుంచి వ్యూ? నాకైతే నచ్చింది. సో వెళ్ళిపోదాం రండి. ఇక్కడికి రాగానే వెల్కమ్ చెప్పేసి ఎక్కడ ఏమున్నాయి ఏంటి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఫ్రేమ్ గురించి ఎలా కట్టారు ఏంటి అనేసి. సో అవన్నీ చూసుకొని లోపలికి వస్తే చూడండి ఫ్రేమ్కి లెఫ్ట్ సైడ్ అంతా ఓల్డ్ సిటీ కనిపిస్తుంది. బాగా కనిపిస్తుంది చూడండి. మొత్తం ఓల్డ్ సిటీ. ఇది మొత్తం లెఫ్ట్ సైడ్. ఇప్పుడు మనం రైట్ సైడ్ అంతా న్యూ సిటీ. చూడండి ఎంత బాగా కట్టారో కదా. ఫ్రేమ్ ఇలా డివైడ్ చేసినట్లే మొత్తం ఒకవైపు మొత్తం ఓల్డ్ సిటీ కనిపిస్తుంది, ఒకవైపు మొత్తం ఇలా న్యూ సిటీ కనిపిస్తుంది. మీరు గమనించారా ఓల్డ్ సిటీకి న్యూ సిటీకి కూడా ఎంత డిఫరెన్స్ ఉందో కదా. బాగుంది కదా న్యూ సిటీ. దేనికదే డిఫరెంట్ అబ్బా. మీరేమంటారు? మీకు అలాగే అనిపించిందా? మేమైతే సన్సెట్ టైంకి వచ్చామండి. నాకైతే నైట్ వ్యూ అంటే బాగా ఇష్టం. నైట్ వ్యూ చూసి వెళ్ళాలి అనేసి ఇదిగో ఇలా టైంపాస్ చేస్తున్నాం. ఇక్కడ ఒక గ్లాస్ బ్రిడ్జ్ లాగా ఉందన్నమాట. చూడండి కింద ఫ్రేమ్ మీద నడిచినట్లే ఉంటుంది. అలా నడుచుకుంటూ
ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తే మనకు అక్కడ డిస్ప్లే అవుతుంది. మా ఆయన ఏదో రాస్తున్నారు చూడండి. ఓ KLOVE అని రాయబోయారు, అది ఏదో వచ్చేసింది, లవ్ సింబల్ కంప్లీట్ అవ్వలేదు. మళ్ళీ ఏదో రాస్తున్నారు. మేమే ఇలా స్టార్ట్ చేసాము, తర్వాత చిన్నపిల్లలు అక్కడున్న పిల్లలందరూ వచ్చేసి రాస్తూనే ఉన్నారనమాట. ఇప్పుడు మనం రాస్తున్నాము. ఎస్, కిషోర్ లవ్స్ తేజు. నేనే బాగా రాశాను కదా మా ఆయన కంటే. ఇలా టైంపాస్ చేస్తూ కొన్ని ఫొటోస్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఒక ఫ్రేమ్స్ లాగా ఉన్నాయి, అక్కడ కూడా మనం వెళ్ళి ఫొటోస్ తీసుకోవచ్చు. ఇదిగో ఇలాగా ఫొటోస్ తీసుకుంటే కింద మనకి దాన్ని కలెక్ట్ చేసుకోవచ్చు. దానికోసం తీసుకున్నాం. వాటర్ చూడండి, 1/2 లీటర్ బాటిల్ 10 తినారంట, అంటే 200 రూపీస్ అండి. నైట్ వ్యూ, నేను చెప్పాను కదా నైట్ వ్యూ అని, నాకైతే నైట్ వ్యూ బాగా నచ్చుతుందండి. ఎలా అనిపిస్తుందో చూడండి. ఇదంతా ఓల్డ్ సిటీ అనమాట. ఈవినింగ్ చూసాం కదా, సేమ్ సిటీ నైట్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. నాకెందుకు నైట్ వ్యూస్ బాగా నచ్చుతాయి. ఈవెన్ ఫ్లైట్లో కూడా నైట్ టైం నేను బాగా ఎంజాయ్ చేస్తాను. ఇలా కనిపిస్తున్నప్పుడు, ఫ్లైట్ అప్పుడే టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు బాగా అనిపిస్తుంది. ఇదంతా న్యూ సిటీ. కలకల్లాడిపోతున్నాయి కదా రోడ్స్ అన్నీ. దీనికోసం ఎంతసేపు వెయిట్ చేశానో నేను చూడాలి, మీ అందరికీ చూపించాలి అని. కింగ్ ఫోటో. కనెక్టింగ్ చూడండి, బిల్డింగ్ టు బిల్డింగ్, బాగుంది కదా. సో అయిపోయింది, వ్యూ చూసేసాము, కిందకి వెళ్ళిపోదాం. మళ్ళా లిఫ్ట్లోంచి వ్యూ చూడండి. ఇప్పుడు బాగా కనిపిస్తుంది. నేను ఈ లైట్స్ని, ఈ నైట్ వ్యూని ఎంజాయ్ చేసినట్లు ఇంకేది అంతగా ఎంజాయ్ చేయలేనేమో, అంత నచ్చుతుంది నాకు నైట్ వ్యూ. మీలో ఎవరికైనా ఇలా అనిపిస్తుందా? బయటకు వచ్చేసామండి. చూడండి, ఏవో ట్యూబ్ లైట్స్ లాగా ఉన్నాయి అంతే. ఏదో డిఫరెంట్గా కలర్స్ పెట్టేసి కొంచెం డిఫరెంట్గా కట్టారు ఫొటోస్కి, వాటికి బాగున్నాయి అన్నమాట చూడ్డానికి. కానీ బాగా కమర్షియల్ అబ్బాయి. చూడండి వే ఎలా ఉందో, కానీ మొత్తం స్క్రీనే, కనిపించేదంతా స్క్రీనే అనమాట. కానీ చాలా కమర్షియల్ ఉంది. మనం ఇందాక చెప్పాను కదా ఫొటోస్ అది ఇది అనేసి, ఆ ఫొటోస్ కూడా కింద మనకి, మనం బయట ఫొటోస్ తీసుకొని కిందకి వచ్చేలోపు ఫ్రేమ్స్లో పెట్టేసి ఉన్నారనమాట. మనం తీసుకోవాలంతే. ఇక్కడ కనిపించేదంతా దారాలు అంతే, థ్రెడ్స్. పైన LED లైట్స్ పెట్టేసి ఏవో కొంచెం డిఫరెంట్గా కనిపిస్తున్నాయి, చూడడానికి బాగున్నాయి. సో ఇంకా కిందకి వచ్చేసాం. బయటకు వచ్చేసానండి. నేనైతే ఫొటోస్ తీసుకోలేదు, అంటే మేము తీసుకున్న ఫొటోస్ అంత బాగా రాలేదు. అండ్ ఆల్సో కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ కాస్ట్కి ఆ ఫోటో నాకైతే అంత వర్తీ అనిపించలేదు. బయటకు వచ్చి ఫ్రేమ్ దగ్గర ఏవో 2 ఫొటోస్ తీసుకున్నాం. చూడండి నైట్ వ్యూ ఎలా ఉందో ఫోటో ఫ్రేమ్. అలా బయటకు రాగానే నేను ఈవినింగ్ చూసాం కదా మనము, వాటర్ ఉన్నాయి ఏంటో అనేసి, అక్కడ వాటర్ ఫౌంటైన్ లాగా స్టార్ట్ అయింది చిన్నది. మన దుబాయ్ మాల్లో ఉంటుంది కదా, ఆ టైప్లో చిన్నగా ఏదో స్టార్ట్ చేసినట్లున్నారు. ఇది కూడా బాగుంది. నేనైతే అలా చూస్తూ కూర్చుండిపోయాను. మా ఆయన రమ్మని చెప్పి పిలుస్తున్నారు అనమాట. లేట్ అయిపోయింది, బాగా లేట్ అయిపోయింది, వెళ్ళాలి, ఒమాన్ వెళ్ళాలి కదా మళ్ళీ. సో బాయ్ చెప్పేసి వచ్చేసాం. ముందు వెళ్ళి ఏమైనా తినేసి బయలుదేరదామని రెస్టారెంట్ కోసం వెతుకుతూ ఉంటే గ్రాండ్ స్వాతి రెస్టారెంట్ అని కనిపించింది గూగుల్లో. ఏదో తెలుగు పేర్లా ఉంది కదా, తెలుగు ఫుడ్ ఏమైనా దొరుకుతుందేమో, మన టేస్ట్ వస్తుందేమో అనేసి ఇలా వచ్చేసామన్నమాట. చూడండి, ఆంధ్ర థాలీ, హైదరాబాదీ బిర్యానీ ఇవన్నీ ఉన్నాయి. వచ్చి ఆర్డర్ చేసి ఫుల్గా తినేసాం. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఎవరైనా దుబాయ్ టు ఒమాన్ వస్తుంటే హ్యాపీగా వెళ్ళి మంచిగా తినేసి రావచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. హైదరాబాద్ని గుర్తు చేసింది నాకైతే.
సో ఇక ఇంటికి బయలుదేరడమే. ఏముంది, మనమైతే నిద్రపోవడమే. పాపం కిషోర్ మాత్రం డ్రైవ్ చేయాలి కదా. ఇక ఒమన్కి 10 కిలోమీటర్స్ ఉందట. వెళ్ళిపోయి ఇమిగ్రేషన్ మనం వచ్చేటప్పుడు చూసాం కదా, హత్తా బార్డర్. చూడండి ఈ టైంలో ఎంతమంది ఉన్నారో ఇమిగ్రేషన్కి. అయిపోయిందండి ఇమిగ్రేషన్ కూడా. సో ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం. ఎలా అనిపించింది వీడియో? నాకైతే బాగా అనిపించిందండి. ఒక మిరాకిల్ గార్డెన్ మిస్ చేశాను. నెక్స్ట్ టైం వింటర్స్లో వెళ్తే కనుక మిరాకిల్ గార్డెన్ చూద్దాము. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్.